నిన్ను అంచెలంచెలుగా హెచ్చించదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అని చెప్పండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎంతకాలం అయితే మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి లోబడుతుంటారో వారందరినీ కూడా నేను అంచెలంచెలుగా హెచ్చిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అని చెప్పండి. ఈ ప్రవచన వాకు 1 పేతురు 5వ అధ్యాయం 6 నుంచి వచ్చిందండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసులో ఉండి, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు. దేవుడు తగిన సమయం హెచ్చిస్తానండి. మీరు కోరుకున్న సమయంలో కాదు, నువ్వు అనుకున్న సమయంలో కాదు. దేవుని యొక్క టైం టేబుల్లో ఒక సమయం ఉంది. ఆ తగిన సమయం, రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు నిశ్చయంగా నేను హెచ్చిస్తాడు. అయితే ఆ సమయం కంటే ముందే దేవుడు హెచ్చించాలని కోరుకున్నట్లయితే అలా జరగదండి. ఆ సమయం కొరకు వేచి ఉండాలి. అయితే తగిన సమయం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా హెచ్చిస్తాడు. అయితే అలా హెచ్చించాలంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనుషుల ఉండి, మనుషుల చేతి కింద కాదు, రాజకీయ నాయకుల చేతి కింద కాదు, లేక లోకానుసారమైన వ్యక్తుల కింద చేతి కింద కాదు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఉండడం కాదు, కానీ దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద ఆయనకు లోబడుతూ, ఆయనకు భయపడుతూ, దీన మనసు కలిగి ఉంటూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉన్నట్లయితే ఇక పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక తగిన సమయం రాబోతుంది. ఈ సమయం వచ్చినప్పుడు నేను ఎంతమంది కిందికి లాగాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది పడగొట్టాలని ప్రయత్నం చేసినా కానీ వారు పడగొట్టలేరు. ఎందుకంటే దేవుని యొక్క టైం వచ్చి ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క టైం వస్తుందో ఇక ఎందరు లాగాలన్నా కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించే టైం మోషేకి వచ్చినప్పుడు అడ్డుగా ఉన్నా కానీ ఆ అడ్డును తొలగించుకొని విడిపించాడు. అలాగే దేవుడు హెచ్చించి వాడుకునే సమయం వచ్చినప్పుడు హామాన్ లాంటి దుష్టులు కూడా ప్రయత్నం చేసినా కానీ దేవుడు వారి అడ్డు తొలగించి యూదుల్ని ఎస్సే ద్వారా కాపాడుకున్నాడు. నీ టైం వస్తే దేవుని ఎవరు ఆపలేరు. దావీదు రాసేటువంటి టైము వచ్చినప్పుడు సౌలు శత్రు ఎవరైతే 13 సంవత్సరాల పాటు పీడించి ఉన్నారో ఆ శత్రువే తాను చంపుకొని యుద్ధ రంగంలో చనిపోవాల్సి వచ్చింది. దేవుడు తగిన సమయమందు నేను హెచ్చిస్తాడు. నువ్వు అంతవరకు ఏం చేయాలంటే ఆయన వాక్యానికి లోబడుతూ నమ్మకంగా జీవిస్తూ ప్రార్థనలో ఉండాలి, చర్చికి రావాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అలా ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా తగిన సమయం మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇక మీ సమయం వచ్చి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా అని చెప్పండి. మిమ్మల్ని ఫ్యామిలీ పరంగా హెచ్చిస్తాడు, ఆత్మీయంగా హెచ్చిస్తాడు, ఆర్థిక పరంగా కూడా హెచ్చించి మీ అప్పులన్నీ కూడా కట్టేసి ఆస్తులు యేసుక్రీస్తు నామములో కొనుక్కొని కుటుంబ ప్రార్థన చేసినటువంటి స్థాయిలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలాగే మీ ఇంట్లో ఎవరైతే మారాల్సి ఉందో వాడిని మార్చి నీ కుటుంబాన్ని సరిచేసి దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయం కొరకు మీరు వేచి ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన కార్యం చేసే దేవుడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది చేతబడి చేయడానికి ప్రయత్నాలు చేసినా కానీ ఆ టైం నీకు దగ్గర పడింది. దేవుడు హెచ్చించే టైం దగ్గర పడింది. యేసుక్రీస్తు వారిని సమాధి నుంచి లేపేటువంటి టైం దగ్గర పడింది. ఎన్ని రాళ్ళు అడ్డుగా ఉన్నా, ఎంతమంది సైనికులు అడ్డుగా ఉన్నా, ఎంతమంది యూదులు అడ్డుకున్నా కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు లేపాడు, ఆయన లేచాడు. ఇక నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. దేవుని హెచ్చించబోతుండగా ఇక నీ అవమానం అంతా కూడా సన్మానంగా మారుతుందని ప్రవచిస్తున్నాను. అని చెప్పండి. దేవుడు హెచ్చించబోతుండగా నీ అప్పులని తీరిపోయి వేరే వారికి అప్పించే స్థాయిలో ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. అని చెప్పండి. దేవుడు హెచ్చించబోతుండగా నీ గ్రామంలో, నీ మండలంలో, నీ జిల్లాలో ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉంటావని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అని. దేవుడు హెచ్చిస్తుండగా నువ్వు ఉన్నతమైన హోదాలో అనేక గొప్పవారితో కూర్చొని వారికి సాక్ష్యం చెప్పి ప్రవచనం నడిపించే స్థాయిలో ఉంటామని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టిగా అని చెప్పండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్స్ 4 ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చాలా రీల్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. చూడండి. అలా దేవుడు వారు చేసిన కార్యం మీరు చూసినట్లు మీకు విశ్వాసం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి 7